అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను నమాజ్ ఇప్పుడే జస్ట్ చేసుకొని ఇప్పుడే లెగిసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సుబహ్ నమాజ్ అయితే అదా చేసేస్తాను, జోహర్ నమాజ్ కూడా అదా చేసేస్తాను, అసర్ నమాజ్, మగ్రిబ్, ఇషా. మళ్ళీ మనసులో అనుకుంటాను తహజ్జుద్ కూడా లేయాలి. తహజ్జుద్ నమాజ్ చేయడం వల్ల మనకు చాలా అంటే చాలా మంచిది. ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే కనుక బాగా నమాజ్ చేయాలంటే కనుక బద్దకిస్తే కనుక అది మీకే మంచిది కాదు. నిజంగా చెబుతున్నాను. మీరు మాత్రము నమాజ్ చేయడం వల్ల మీకు బాడీ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఒక పక్క నుండి మీ బాధలు మీ కష్టాలు ఏమున్నా కానీ సరే కూర్చొని అల్లాతో మీరు హెల్ప్ అడగండి. ఏదైనా కానీ సరే ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి మీరు హెల్ప్ అడిగినా కానీ సరే అది మంచిది కాదు. ఆ హెల్ప్ మనకు సరిపోదు. ఏ హెల్ప్ అడగాలన్నా కానీ సరే మనం దేవునితోనే అడగాలి, మనం అల్లాహు తాలాతోనే అడగాలి. అందుకనేసి మీరు నమాజ్ చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ కష్టాలలో ఏమన్నా ఉన్నా కానీ సరే అల్లాహు తాలాని అడిగితే కనుక ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి అల్లాహు తాలా కంపల్సరీగా హెల్ప్ అనేది మనకు చేస్తారు. మనకు పుట్టించింది అల్లాహు తాలా కదా, అందుకనేసి మనకు హెల్ప్ కూడా తనే చేస్తాడు. అందుకనేసి మనసులో గట్టిగా నమ్మకం పెట్టుకోవాలా, నమాజ్ చేస్తూ ఉండాలా. ఇంట్లో నమాజ్ చేయడం వల్ల చిన్న అంటే ఇంకా గాలి ధూళి ఏమున్నా కానీ సరే ఉండవు. పైనుండి వచ్చేసి మనకు ఎప్పుడైనా కానీ సరే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది 24 గంటలు ఉంటుంది మన మనసులో. మనం చూసే మన పిల్లలు కూడా మా మమ్మీ నమాజ్ చేస్తున్నారు కదా, మనం కూడా నమాజ్ చేయాలి అనే ఒక చిన్నతనం నుండి చూస్తూ వస్తారు కదా, అందుకనేసి వాళ్ళకు కూడా అదే అలవాటు ఉంటుంది. అందుకనేసి మీరు కూడా మీ ఇళ్ళల్లో ఏదైనా కానీ సరే బాగుండాలి, అందరం ఆరోగ్యంగా ఉండాలి, బరకత్ ఉండాలి. మన భర్త సంపాదించే డబ్బులలో బరకత్ ఉండాలా. మనకి ఏమైనా వచ్చిన చిన్న చిన్న ప్రాబ్లం దూరం అవ్వాలా, మనకు వచ్చే కష్టాలు కూడా దూరం అవ్వాలా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది నమాజ్ చేయాల. నమాజ్ చేయడం వల్ల మనకు చాలా అంటే చాలా మంచిది. నమాజ్లో కూర్చోండి, నమాజ్ చేయండి. మీకు ఓపిక ఉన్నంత వరకు మీరు నమాజ్లో దువా చేసేటప్పుడు కంపల్సరీగా మీ కంట్లో నుండి నీళ్ళు వచ్చినట్టుగా ఏడ్చి మీరు దువా చేయండి. ఆ కన్నీటి చుక్కలు అనేటివి ఆ దేవుడు చూడలేడు ఎప్పుడైనా కానీ సరే. అందుకనేసి ఫౌరన్ అర్జెంటుగా మీ కష్టాలు మీ బాధలు అనేటివి దూరంగా పెట్టేస్తాడు. ఒక్కొక్కసారి అలాంటివి అవ్వకూడదు. ఎందుకంటే కనుక దేవుడికి మనం ఏడ్చి దువా చేస్తుంటే ఇంకా మరీ ఎక్కువగా ఇష్టం. అంటే నా కోసము అంటే మేర బంద ఎవరైనా కానీ సరే ఏడుస్తూ ఉన్నారు, దువా చేస్తున్నారు, అంత ప్రేమ అంత ఇష్టం. కాకపోతే ఈరోజు కాకపోయినా రేపైతే కనుక కంపల్సరీ అల్లాహు తాలా చూస్తారు మన వైపు. మనం అడిగే కష్టాలకు దూరం పెడతాడు, మనకు హెల్ప్ చేస్తాడు, అన్నీ మంచి జరుగుతాయి. నమాజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.